శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. శ్రీ పరాభవనవ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనవ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది. ఇక వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. ఆదాయానికి వస్తే 14గా ఉంది, వ్యయము 11గా ఉంది, రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 6గా ఉంది. మరొక మారు చెప్తున్నాను, ఆదాయం విషయానికి వస్తే 14గా ఉంది, వ్యయము 11గా ఉంది, రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 6గా ఉంది. వ్యయం కంటే ఆదాయం కొద్దిగా ఎక్కువగానే ఉంది, 3 ఎక్కువగా ఉంది, అది లాభదాయకమనే చెప్పవచ్చును. రాజపూజ్యానికి వస్తే రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 1గా ఉంది. అంటే 5గురు మిమ్మల్ని గౌరవిస్తే 6గురు అవమానిస్తారు. ఒకటే తేడా ఉంది కాబట్టి దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఇక గ్రహ సంచారం వల్ల ఈ సంవత్సర కాలంలో ఏ గ్రహం మనకు అనుకూలంగా సహకరిస్తుంది, ఏ గ్రహము మనకు ఇబ్బంది పెడుతుందో చూద్దాం. 1/6/2026 వరకు గురువు సప్తమంలో ఉన్నాడు. 7వ స్థానంలో ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ధనస్సు రాశి వారు ఎవరైనా వివాహం కాకుండా ఉండరు. దానికి కారణం ఏమిటంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు 100% ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. ఉమ్మడి వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఏదైనా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండమైన లాభం వస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు కనుక ఈ ధనుసు రాశి వారికి జూన్ వరకు ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్తున్నాను. అది కాకుండా ఒకవేళ ఉంటే దానికి కారణము జాతకంలో లోపమై ఉంటుంది, కానీ గోచార రీత్యా మాత్రం గురుబలం బ్రహ్మాండంగా ఉంది, వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇకపోతే మనకు నవంబర్ నుండి జనవరి వరకు సింహములో 9వ స్థానంలో ఉంటున్నాడు గురువు. అది కూడా చాలా బ్రహ్మాండమైన అవకాశం. ఇక్కడ మిస్ అయినా కానీ నవంబర్ తర్వాత జనవరి వరకు ఖచ్చితంగా మీకు భాగ్యాధిపతి అయిన గురువు మీకు లాభాన్ని చేకూర్చనున్నాడు. ఇక ఇతరత్ర గ్రహాలను చూసుకుంటే శని 4వ స్థానంలో ఉన్నాడు, అంత లాభాన్ని కలిగించాడు. రాహు డిసెంబర్ వరకు మీకు 3వ స్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండమైన లాభాన్ని ఇచ్చేందుకున్నాడు, చాలా పరాక్రమవంతమైన విషయాన్ని ఇచ్చేందుకున్నాడు. ఇక కేతువు కూడా 9, 8 స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సర కాలంలో. దానివల్ల ఏమీ లాభం లేదు. మనకు రాహు కూడా గురువుతో పాటు రాహు కూడా సహకరిస్తున్నాడంటే ఏం జరుగుతుంది? రాహు వల్ల జరిగేటి ఏమిటంటే అనుకోని అదృష్టాలు. మీరేదైనా స్థలాన్ని కొని దాని భయాన ఇచ్చి అది వాళ్ళు ఒప్పుకోకుండా గొడవలలో ఉంటే ఈ సమయంలో మాత్రం ఈ సంవత్సరంలో బాబు మా గొడవలొద్దు, ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసి మీ స్థలాన్ని మీరు తీసుకోండి అని చెప్పేస్తారు. మీరేదైనా పెంట కుప్పలు కొన్నా కానీ దాని ద్వారా మీకు నష్టం వస్తుందని మీరు భావిస్తే అది అత్యద్భుతంగా రేటుకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. రాహు చేసే ప్రత్యేక విషయం అది. అనుకున్న దాన్ని కాదనిపిస్తాడు, అవును అనుకున్న దాన్ని కాదనుకున్న దాన్ని అవును అనిపిస్తాడు. రాహు యొక్క ప్రత్యేకత. ఈ రాహు వల్ల షేర్ మార్కెట్ బిజినెస్లో ఉన్నవారికి కూడా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉంటారో ఈ ధనస్సు రాశి వారికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి, సత్ఫలితాలను పొందండి. ఇకపోతే ఎక్కువగా వివాహాల గురించి ఎదురు చూస్తున్న యువతి యువకులకు మంచి శుభవార్త అని చెప్పవచ్చును. మీకు ఖచ్చితంగా ఈ నా లెక్క ప్రకారంగా జూన్ వరకే వివాహం కావాలి. జూన్ వరకు ఒకవేళ కాకుండా కనుక ఏదైనా జాతక లోపాల వల్ల కనుక ఆగేది ఉంటే మాత్రం అటు తర్వాత నవంబర్ నుంచి జనవరి వరకు మీకు ఖచ్చితంగా వివాహం అయి తిరుగుతుంది. ఏదైనా నూతనంగా గృహాన్ని కట్టాలనుకున్న వారు కానీ, ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్న వారు కానీ, లేదా ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కానీ మంచి సదావకాశం ఉంది. గురువు మీకు బాగా చేస్తున్నాడు, 2 విధాలుగా మీకు లాభం చేస్తున్నాడు. ఒకడు భాగ్యాధిపతి వస్తున్నాడు, ఒకడు సప్తమాధిపతి వస్తున్నాడు. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే కోర్టుకు సంబంధించిన వాద్యాలే కానీ, పోలీసుకు సంబంధించిన వాద్యాలే కానీ ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. పొలిటికల్ రంగంలో ఉన్నవారికి మంచి సదావకాశం ఇది. మీరు ఇప్పటి వరకు ఆ పొలిటికల్గా చాలా కష్టపడుతూ ఉంటారు, ఏ పదవి లేకుండా నిరాశ్రయులై ఉంటారు. కానీ ఈ సంవత్సర కాలంలో మీకు
మీకు ఏదో విధంగా ఒక ఉన్నతమైన పదవి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు సూచిస్తున్నాను, మీరు కష్టపడ్డ ఫలితానికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మంచి మార్కులతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగులకు సూచిస్తున్నాను, మంచి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము మీరు అనుకున్న తడువుగా మీరు ఏదైతే ఆశిస్తున్న ఉద్యోగం మీ చేతికి అందుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న యువకులకు కూడా బ్రహ్మాండంగా ఉంది. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వారికి ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా ఉందని చెప్పవచ్చును. ఏ విధమైన అనుమానపడవలసిన అవసరం లేదు. ఇకపోతే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే అవి కావాలి, వాటి తీర్చుకోవాలన్న ఆశ కనుక ఉంటే ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు. సర్వే జనా సుఖినో భవంతు.